హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ చక్కుల 3977 చూస్తున్నారు కదా. ఇది గ్రీన్ టీ పౌడర్ అండి. ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది టెట్లీ గ్రీన్ టీ పౌడర్ అండి. ఇప్పుడు గ్రీన్ టీ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 కప్స్కి నేను 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇట్లా 1 గ్లాస్ తీసుకుంటే వాటర్ అనేది సరిపోతుందండి. 2 కప్స్ కరెక్ట్గా వస్తున్నాయి. తర్వాత మన గ్రీన్ టీ పౌడర్ అయితే 1 టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకుంటే గ్రీన్ టీ పౌడర్ అంతా కూడా వాటర్లో అబ్జర్వ్ అయిపోతుంది త్వరగా. సో ఎక్కువ టీ పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే ఒగరు వచ్చేస్తుందండి. సో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. చాలా హెల్తీగా తాగేయచ్చండి గ్రీన్ టీ అనేది. మామూలుగా టీ తాగడం వల్ల బెనిఫిట్స్ రోజు ఎంత ఉంటుందో కానీ ఈ గ్రీన్ టీ తాగడం వల్ల మాత్రం చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెటబాలిజం కూడా చాలా బాగా రికవరీ అవుతుందండి. డేలో 2 టైమ్స్ తీసుకున్న 1 టైం తీసుకున్నా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తాగకూడదు గ్రీన్ టీ అనేది. సో గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ కూడా లాస్ అవ్వచ్చండి. చాలా చక్కగా హెల్తీగా మనం ఇంట్లోనే గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే తాటి బెల్లం కానీ తేనె కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ తాటి బెల్లమే చాలా హెల్త్కి మంచిదండి. గ్రీన్ టీకి అయితే తాటి బెల్లం వేయడం వల్ల బ్లాక్ కాఫీ లాగా అయిపోతుంది. సో ఏం కాదు, అలా కూడా తాగొచ్చు. చూడండి, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా మన గ్రీన్ టీ అనేది. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది వాటర్లో. ఇప్పుడైతే మరిగించుకుంటున్నాం కదా టీని. ఇలా చక్కగా గ్రీనరీగా చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇలా మరిగించుకున్న తర్వాత మనం పొయ్యి కట్టేసుకోవడమేనండి. పొయ్యి కట్టేసుకొని చక్కగా వడగట్టేసుకోవడమే. ఇంకా కప్లో ఇలా చక్కగా వడగట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా కప్లో అనేది వడగట్టేసుకోవటమే. ఇలా వేసేసుకున్నాక షుగర్ కానీ తేనె కానీ తాటి బెల్లం కానీ వేసుకోవచ్చు. సో నాకు తాటి బెల్లం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 1 స్పూన్ అయితే షుగర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అంటే టేస్ట్ కోసమే, లేదంటే ఊరికైనా తాగొచ్చు అలవాటు ఉంటే. కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి నేనైతే 1 స్పూన్ అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను, సరిపోతుంది. చక్కగా కలుపుకొని తాగేయటమేనండి. చాలా హెల్తీగా ఇంట్లోనే గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో హెల్తీకి, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది గ్రీన్ టీ అనేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఈ గ్రీన్ టీ అనేది నాకు రోజు అలవాటు అయిపోయిందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో నేను చేసిన ఈ గ్రీన్ టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.